విక్రమార్క కథలు. పట్టు వదలని విక్రమార్కుడు మరల మోదుగ చెట్టునెక్కి బేతాళుడిని భుజాన వేసుకొని మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలో నుంచి బేతాళుడు, విక్రమార్క మహారాజా, నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను విను అంటూ ఇలా ప్రారంభించాడు. కనకపురంలో విశారదుడు అనే రాజు ఉండేవాడు. అతను పట్నంలోని వైశ్యపుత్రికను జనం చాలా వర్ణిస్తుండడం విని తనకిచ్చి పెళ్లి చేయమని కోరవలసిందిగా పురోహితుణ్ణి పంపాడు. అతను వెళ్ళి వచ్చి, ప్రభు, వర్తకుడు ఆనందంగా అంగీకరించాడు. కానీ కన్య జాతకం ప్రకారం ఆమెను ఏ రాజు పెళ్లాడతాడో అతను తప్పకుండా రాజభ్రష్టుడవుతాడు. ఆపై మీ ఇష్టం అన్నాడు. రాజు తన కోరిక విరమించుకున్నాడు. అతని మంత్రి ఆమెను రాజు అనుమతితో పెళ్లి చేసుకున్నాడు. ఒక సాయంకాలం మేడ మీద నిలబడి రాజు వీధిలో వస్తూ తనని చూస్తున్న మంత్రి భార్యని గమనించాడు. ఆమె మీద చాలా మోహంతో రాజకార్యాలు కూడా మాని విరహం అనుభవించసాగాడు. మంత్రి అతి కష్టం మీద రాజు వ్యాకులతకి కారణం తెలుసుకోగలిగాడు. ప్రభువు చిన్న విషయానికి బాధపడుతుంటే ఎప్పుడు అతని క్షేమం కోరవలసిన మంత్రినై ఉండి ఇలా ఊరుకోవడం న్యాయం కాదని భావించి భార్యని పిలిచి, శ్రీమతి, రాజు సౌఖ్యమే మన సౌఖ్యం, అతని క్షేమానికి ప్రయత్నించడమే సదా మన ధర్మం. నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి అతని కోరిక తీర్చిరా. నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను, నీకు ఏ పాపము ఉండదు అన్నాడు. ఆమె మహాపతివ్రత. భర్త ఆజ్ఞ మీరకూడదని చక్కగా అలంకరించుకొని ఆ రాత్రి రాజు వద్దకు వెళ్ళింది. రాజు ఆశ్చర్యపోయి ఎందుకు వచ్చావని అడిగాడు. అందుకు ఆమె, ప్రభు, నా కోసం కృషించడం ఎందుకు? నాపై కలిగిన మీ కోరికను నిస్సందేహంగా తీర్చుకోండి అనేసరికి రాజు మంత్రికి తన మీదుండే భక్తికి, ఆమె పతిభక్తికి మెచ్చుకొని, సాధ్వి, నీ స్వభావం తెలియక నీ మీద మోహం పెంచుకున్నాను. నేను నిన్ను ముట్టుకోను, నీ పతి వద్దకు వెళ్ళు అని సేవకులనిచ్చి ఇంటికి పంపేశాడు. కానీ మనసులో ఆమె పట్ల మోహం పెరిగి అదే కారణంగా కృషించి చనిపోయాడు. అది తెలిసి తన భార్య మీద మోహంతో రాజు చనిపోయాడే అన్న చింతతో మంత్రి కూడా కృషించి మరణించాడు. విక్రమార్క, వారిద్దరిలో ఎవరు ఉత్తముడో చెప్పు అని బేతాళుడు అడిగాడు. అప్పుడు విక్రమార్కుడు, మంత్రి రాజభక్తి కలిగి ఉండవలసిన వాడు కనుక తన భార్యని రాజు వద్దకు పంపి కర్తవ్యం నెరవేర్చుకున్నాడు. రాజు ఆమె యందు ఎంతో మోహం కలిగి ఉన్నా ఆమె తన మందిరానికి వచ్చిన పలకాంతనంటరాదని తన వలపు అణుచుకొని పంపేశాడు కనుక అతనే యోగ్యుడు అన్నాడు. విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు కట్టు విడిపించుకొని రివ్వున ఎగిరిపోయి మోదగ చెట్టు కొమ్మకి తలక్రిందులుగా వేలాడసాగాడు. విక్రమార్కుడు మళ్ళీ అతని కోసం బయలుదేరాడు. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.